గైస్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టీ20 మ్యాచ్ ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో చాలా అద్భుతంగా జరిగింది. ఇక ఇండియా గెలవాల్సిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ చివరి ఓవర్లో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ డెబ్యూ, జాకబ్ బేతల్ అద్భుత ఇన్నింగ్స్ అన్నీ జరిగాయి. ఇక పూర్తి మ్యాచ్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్లో ఇండియా మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అలాగే 15 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో డెబ్యూ చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా ఈ యువ ఆటగాడికి పెద్ద మంచి అవకాశం అనేది లభించింది. ఇండియాకి అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ మంచి ఆరంభాన్ని అందించారు. ఇక ఇండియా ఇన్నింగ్స్లో ఈశాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అలాగే అభిషేక్ శర్మ ఎప్పటిలాగే 43 పరుగులు వేగంగా చేశాడు. డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ ఎలాంటి ఒత్తిడి లేకుండా 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. అందులో 2 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇక మిడిల్ ఓవర్లో వికెట్లు పడిన చివర్లో తిలక్ వర్మ విలువైన పరుగులు చేయడంతో భారత్ 20 ఓవర్లలో 190 పరుగులు 7 వికెట్ల నష్టానికి పటిష్టమైన స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ తరపున శామ్ కర్రన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. కీలక సమయంలో వికెట్లు తీయడం వల్ల భారత్ 200 పరుగుల మార్కును అందుకోలేకపోయింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు భారత బౌలర్లు ప్రారంభంలోనే షాక్ ఇచ్చారు. అయితే జాకబ్ బేతల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్ను పూర్తిగా మార్చేశాడు. మరోవైపు హ్యారీ బ్రూక్ కేవలం 15 బంతుల్లో 39 పరుగులు చేసి రన్ రేట్ను వేగంగా పెంచాడు. భారత్ తరపున హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసి మ్యాచ్ చివరి వరకు తీసుకెళ్లిన డెత్ ఓవర్స్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు ప్రశాంతంగా లక్ష్యాన్ని ఛేదించారు. ఇక ఇంగ్లాండ్ 19 ఓవర్లలోనే 191 పరుగులు చేసి 4 వికెట్లతో అద్భుత విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇక 76 పరుగులతో మ్యాచ్ని గెలిపించిన జాకబ్ బేతల్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అనేది లభించింది. ఇక 16 ఓవర్ల వరకు ఇండియా చేతిలో ఉన్న మ్యాచ్ 17వ ఓవర్ రవి బిష్ణోయి వేయడం వల్ల ఇంగ్లాండ్ చేతిలోకి వెళ్ళింది. 17వ ఓవర్ వేసిన రవి బిష్ణోయి అందులో 29 పరుగులిచ్చాడు. అందువల్ల ఇంగ్లాండ్ సులభంగా విజయం సాధించింది. ఇక మూడో టీ20 వచ్చేసి ట్రెంట్ బ్రిడ్జ్లో జరగనుంది. అందులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.